Hi, hello everyone. Welcome to Vision Computer. In our today's video, we are going to see the operators in C language. Very important questions అండి ఆపరేటర్స్ ఇన్ C language అనేది. ఇక్కడ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. దానికంటే ముందు ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఆపరేటర్స్ ఆర్ ద స్పెషల్ సింబల్స్ యూజ్డ్ టు టెల్ ద ఆపరేషన్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు పర్ఫామ్. మనం చేసే ఆపరేషన్ గురించి సింబాలిక్గా చెప్పేది మన ఆపరేటర్. లేదు, ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే operators in C are symbols that performs operation onto the operands. ఇక్కడ కొంచెం డిఫరెంట్ వర్డ్స్ వచ్చినాయి కదండి, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. ఆపరేటర్ అంటే మీ సింబల్స్ మనం చెప్పినట్టు ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ లాంటివి. ఓకే, ఆపరెంట్స్ అంటే ఏంటి అంటే ఏ నంబర్స్ మీద అయితే మనం ఈ ఆపరేషన్స్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 చేస్తున్నాను అనుకోండి, నేను ఈ 2, 3 రెండు కూడా ఆపరెంట్స్ అవుతాయి అండ్ ఈ ప్లస్ ఏమవుతుంది, ఆపరేషన్ అవుతుంది, అడిషన్ ఆపరేషన్ అవుతుంది. అండ్ ఈ సింబల్ని మనం ఏమంటున్నాం, ఆపరేటర్ అంటున్నాం. ఓకే, ఐ హోప్ టర్మ్స్ అన్నీ కూడా క్లియర్ అని. ఓకే, అండ్ దే ఆర్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యువర్ కంప్యూటేషనల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆఫ్ C ప్రోగ్రామ్. మనం కంప్యూటేషన్ ప్రాసెస్ ఏది చేసినా, క్యాలిక్యులేటివ్ పార్ట్ ఏది చేసినా, లాజికల్ పార్ట్స్ ఏవి చేసినా ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి చేస్తాం. ఓకే, ఇక్కడ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని మనం చెప్పుకుంటున్నామండి. సింపుల్గా చెప్పాలి అంటే 8 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి మన వ్యూస్లో. మనం ఈ రెండు కూడా సపరేట్ కేటగిరీ చేసి చెప్పుకుందాం. అరిథమెటిక్ ఆపరేటర్ అండి ఫస్ట్ వన్ ఏంటి, అరిథమెటిక్ ఆపరేటర్. అరిథమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఐ కెన్ సే. ఇన్ దట్ యూ పీపుల్ విల్ బీ హ్యావింగ్ ద ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ మనం రెగ్యులర్గా చేసేవే అండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఇంకో ఆపరేషన్ ఉంది, మాడ్యులో డివిజన్. ఇక్కడ ఈ సింబల్స్ అన్నీ కూడా ఆపరేటర్స్ అండి. ప్లస్, మైనస్, ఇంటూ అంటే ఆస్ట్రిక్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం, అండ్ డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. ఇక్కడ మీకు మిగిలిన ఆపరేటర్స్ అన్నీ క్లియర్ ఉంటాయి. కంపారిజన్ మనం దేంట్లో చేద్దాము అంటే డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. మనం జనరల్గా డివిజన్ ఎట్లా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 / 2 అనుకుందాం. ఓకే, సో 5 విల్ బి డివైడెడ్ విత్ 2. Then 2 2s are 4. So remainder will become 1. ఎప్పుడైతే మీకు కోఎఫిషియంట్ అవసరం ఉంటుందో, కోఎఫిషియంట్ని రిజల్ట్ లాగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో, అప్పుడు మీరు ఈ డివిజన్ ఆపరేషన్ని యూజ్ చేస్తారు. అంటే ఈ దాని రిజల్ట్ ఏమొస్తుందండి, ఈ కోఎఫిషియంట్ రిజల్ట్ వస్తుంది. అలాగే 5 మాడ్యులో డివైడెడ్ బై 2 కనుక రాస్తే మీకు ఆన్సర్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే రిమైండర్ వస్తుంది. మీరు ఒకవేళ రిజల్ట్ రిమైండర్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మీరు మాడ్యులో డివిజన్ని యూజ్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి విచ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ వాట్ దే విల్ డూ. ఓకే, దీస్ ఆర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ ఫర్ doing the comparison in order to compare two conditions, in order to compare two variables, in order to compare two values. We'll be using this relational operators. Simple అండి. 7 > 5 ఇక్కడ నేను యూజ్ చేసింది ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్. అట్లా మీరు ఏదైనా కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. దే ఆర్ యాజ్ ఫాలోస్: ఈక్వల్ టు లేదా ఈక్వల్ టు అనండి, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్లా మనకి సింబల్స్ అనేవి ఉన్నాయి. గుర్తుపెట్టుకుంటే మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇట్లా రాస్తాం మ్యాథ్స్లో, కానీ ఇక్కడ మనకు C లాంగ్వేజ్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇట్లా మనం రాయాలి. ఓకే, ఇవి మనం కంపారిజన్ కోసం యూజ్ చేస్తాము. కంపేర్ చేసినప్పుడు మరి ఇది ఎట్లా చెప్తుంది, ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అంటే, ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ ఇట్ రిటర్న్స్ అస్ 1, ఇఫ్ ఇట్ ఈజ్ ఫాల్స్ ఇట్ రిటర్న్స్ అస్ 0. ఈ 2 కేసెస్ ఉంటాయండి. ఏదైనా ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ A గ్రేటర్ దెన్ B. ఇది ట్రూ ఉంటే ఇది 1 రిటర్న్ చేస్తుంది మనకి, ఫాల్స్ ఉంటే 0 రిటర్న్ చేస్తుంది, అంతే. ఓకే, దెన్ నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ మోర్ దెన్ 1 కండిషన్, కంబైన్ ఆర్ మాడిఫై బులియన్ ఎక్స్ప్రెషన్స్. బులియన్ ఎక్స్ప్రెషన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాం కదండి, వాటిని మాడిఫై చేయడానికి మనం యూజ్ చేసే లాజికల్ ఆపరేటర్స్. లేదు మీకు ఇది రాయడం కష్టంగా ఉంటే లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ మోర్ దెన్ 1 కండిషన్ ఎట్ ఏ టైమ్ అని రాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని మనం ఎట్లా జస్టిఫై చేస్తామంటే, ఇఫ్ సే సపోజ్ A గ్రేటర్ దెన్ B ఉంది అండ్ B గ్రేటర్ దెన్ C ఉంది.
అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ఏబీసీ అని చెప్పొచ్చు. కానీ ఈ రెండుని ఒకేసారి కంపేర్ చేసినప్పుడే మనకి ఏ గ్రేటరా కాదా అనేది తెలిసింది. అది నేను ఎట్లా చేస్తాను అంటే రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసి నేను ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఈ రెండుని ఒకేసారి ఎలా చేస్తాను అంటే లాజికల్ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాను. ఇది మనకేం చేస్తుందంటే ఈ దాని రిజల్ట్ ఒక ఆపరేట్ అవుతుంది, దీని రిజల్ట్ ఇంకొక ఆపరెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు కూడా ట్రూ ఉన్నాయో అప్పుడు మాత్రమే మీ లాజికల్ అండ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈ రెండు కేసెస్లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఇది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది, అంటే జీరోని రిటర్న్ చేస్తుంది. ఓకే, అలాగే లాజికల్ ఆర్ మీరు కనుక యూజ్ చేసినట్టయితే ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ట్రూ ఉంటే మీకు ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే 1 0 ఉన్నా ఇది ట్రూనే అవుతుంది, 0 1 ఉన్నా అది ట్రూనే అవుతుంది అప్పుడు లాజికల్ ఆర్ని యూజ్ చేసినప్పుడు. ఇట్లా మనము మోర్ దెన్ వన్ కండిషన్ని మనం చెక్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. లాజికల్ నాట్ అంటే ఏ నాట్ అన్నాం అనుకోండి, 0 ఉంటే 1ని రిటర్న్ చేస్తుంది, 1 ఉంటే 0ని రిటర్న్ చేస్తుంది. అంటే ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్ అండి. వెన్ యూ వాంట్ టు పర్ఫామ్ ద ఆపరేషన్ ఎట్ ద బిట్ లెవెల్, అంటే 0s and 1sలో కనుక మీరు ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకున్న ఆపరేటర్స్ వచ్చేసి బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ నాట్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అని మనకు ఆపరేటర్స్ ఉన్నాయి. మీరు బిట్ లెవెల్లో 0s and 1sలో ఆపరేషన్స్ కనుక పర్ఫామ్ చేస్తే ఈ ఆపరేటర్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అండి. ఇక్కడ ఒకటే అసైన్మెంట్ ఆపరేటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 5 అని మనం ప్రోగ్రాంలో రాసాం అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం, 5 అనే వాల్యూని మనం ఏలో స్టోర్ చేస్తున్నాం. వీఆర్ అసైనింగ్ 5 వాల్యూ టు ఏ వేరియబుల్. ఇట్లా మనం చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అట్లా మీరు ఏదైనా ఆపరేషన్తో పాటు దాన్ని రాయాలి అనుకున్నప్పుడు షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి రాస్తారు. మీరు మెన్షన్ చేయాల్సిందల్లా సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఆపరేటర్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే కండిషనల్ ఆపరేటర్. ఏంటండి ఇది? కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ లేదా దీన్ని మనం ఇఫ్ ఎల్స్కి ఇంకొక వే చెప్పొచ్చు. ఇఫ్ ఎల్స్ అంటే మన కంట్రోల్ స్టేట్మెంట్స్ మీకు తెలిసే ఉంటుంది. బట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, దీని కంపారిజన్ ఎట్లుంటుంది అంటే మనం ఇక్కడ కండిషన్ అనేది స్పెసిఫై చేస్తామండి. ఒకవేళ కండిషన్ ట్రూ ఉందనుకోండి దెన్ ఎక్స్ప్రెషన్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి ఎక్స్ప్రెషన్ 2ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇక్కడ చూడండి, కండిషన్ ఒక ఆపరెండ్ అయింది, ఎక్స్ప్రెషన్ 1 ఒక ఆపరెండ్ అయింది అండ్ ఎక్స్ప్రెషన్ 2 మరొక ఆపరెండ్ అయింది. ఇట్లా 3 ఉన్నాయి కాబట్టి దీన్ని టెర్నరీ ఆపరేటర్స్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 6. మీరు కోడింగ్లో రాస్తున్నారు ఏ గ్రేటర్ దెన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అట్లా రాయొచ్చు. అట్లా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. ఏ గ్రేటర్ దెన్ బి, దెన్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఇది ట్రూ ఉంటే ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ లార్జ్ అని చెప్తున్నాను. ఎల్స్ ఒకవేళ ఇది తప్పు ఉందనుకోండి కాలన్ ప్రింట్ ఎఫ్ బి ఈజ్ లార్జ్. సో ఈ కండిషన్ ట్రూ ఉంటే ఈ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ ఉంటే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకు స్పెషల్ ఆపరేటర్స్ అండి. స్పెషల్ ఆపరేటర్స్ ఆర్ యూస్డ్ ఫర్ నోయింగ్ ద డేటా టైప్ సైజ్, ఫర్ సపరేటింగ్ ద వేరియబుల్స్, ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ స్ట్రక్చర్. ఇట్లాంటి అన్ని ఆపరేషన్స్ని మనం చేయడానికి స్పెషల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మీకున్న ఆపరేటర్స్ ఏంటి? సైజ్ ఆఫ్. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ని మనం ఇంతకుముందు వీడియోలో చూసుంటాం, డేటా టైప్స్ ఆపరేటర్స్లో చూసుంటాం. అండ్ కామా ఆపరేటర్ ఈజ్ యూస్డ్ ఫర్ సపరేటింగ్ ద వేరియబుల్స్ అండ్ డాట్ ఆపరేటర్స్ ఈజ్ యూస్డ్ టు యాక్సెస్ ద స్ట్రక్చర్ మెంబర్స్, యూనియన్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తామని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ కేటగిరీ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. అయితే ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదన్నా ఒక వాల్యూని సపోజ్ ఏ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, దీన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి లేదా ఒకటి డిక్రిమెంట్ చేయాలి అన్నప్పుడు మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ప్లస్ ప్లస్ అని రాసాను అనుకోండి, దెన్ యూ యూజ్ ద వాల్యూ అండ్ దెన్ ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ఏ టు 6. అంటే 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 5 నుండి 6 అవుతుంది.
ఇది యూజ్ చేసే పద్ధతిని బట్టి దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తున్నాం కదా, మీరు ఒకవేళ ఏ ప్లస్ ప్లస్ రాస్తున్నారు అనుకోండి, దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే, ప్లస్ ప్లస్ ఏ రాస్తున్నారు అనుకోండి, దీన్ని మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. దీని మీనింగ్ ఏంటి అంటే పోస్ట్ ఇంక్రిమెంట్లో యూ యూజ్ ద వాల్యూ ఫస్ట్ అండ్ దెన్ అప్డేట్ ఇట్. ఓకే, లేదా మనం ఒకవేళ ప్రీ ఇంక్రిమెంట్ కనుక తీసుకున్నట్టయితే బిఫోర్ యూజింగ్ ద వాల్యూ ఇంక్రిమెంట్ ద వాల్యూ అండ్ దెన్ యూజ్ ఇట్. ఈ కేసులో రెండు కేసులో వాల్యూ 6 అవుతుందండి. కానీ మీరు ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది వాల్యూ ఏ తీసుకుంటుంది, ఇక్కడ మాత్రం ఇది 6 తీసుకుంటుంది. ఎందుకంటే దీని ప్రీ ఇంక్రిమెంట్ అనేది ఫస్ట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకున్న తర్వాత తీసుకుంటుంది ఆపరేషన్స్లో, కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అయిన తర్వాత తీసుకుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, మనం ఏం రాస్తామంటే ఏ ప్లస్ 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 ఏ మైనస్ 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 ఏ ఇట్లా రాస్తున్నాం. సో ఇక్కడ మనం ఒకటే ఆపరెంట్ని యూజ్ చేస్తున్నాం, ఏ అనే ఒకటే ఆపరెంట్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని యూనరీ ఆపరేటర్స్ అని కూడా అంటారు. యూనరీ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు రాయాలండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ ఓన్ వర్డ్స్లో మీరు ఎగ్జామ్లో రాయగలిగితే మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ ఆపరేటర్స్ అనేవి ప్రెసిడెన్స్ ఉంటాయి, అసోసియేటివిటీ ఉంటుంది, ఏ దానికి హయ్యర్ ప్రెసిడెన్స్ ఉంటుంది, ఏ దానికి హయ్యర్ అసోసియేటివిటీ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం మన ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. మీకు బాడ్మాస్ రూల్స్ తెలిసే ఉంటాయి. మ్యాథమెటిక్స్లో మనం బాడ్మాస్ రూల్స్ని యూజ్ చేసి ఎలాగైతే ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తామో అలాగే ఇక్కడ ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ని బట్టి మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదే టాపిక్ మనకు కొంతమంది 3 కేటగిరీస్లో చెప్తారు. లైక్ సే సపోజ్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బైనరీ ఫస్ట్ యూనరీ ఆపరేటర్, సెకండ్ వన్ బైనరీ ఆపరేటర్ అండ్ థర్డ్ వన్ టెర్నరీ ఆపరేటర్. మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా నో ప్రాబ్లం. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ఇవి యూనరీ ఆపరేటర్, ఎందుకంటే ఒకటే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. బైనరీ ఆపరేటర్ అంటే మన అరిథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇవన్నీ కూడా బైనరీ ఆపరేటర్ అండి. ఎందుకంటే మీరు ఏ ప్లస్ బి చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఒక ఆపరేటర్ ఉంది. ఇదే పద్ధతి మన బైనరీ ఆపరేటర్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. సో మన అరిథమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్ అన్ని ఆపరేటర్స్ కూడా ఈ కేటగిరీ ఫాలో అవుతాయి. అండ్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటంటే కండిషనల్ ఆపరేటర్. ఇందులో మీకు ఆల్రెడీ మనం చూసాం, కండిషన్ ఇస్తున్నాం, క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాం, ఎక్స్ప్రెషన్ 1, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ ఉంటే ఎక్స్ప్రెషన్ 1 ఫాలో అవుతుంది, కాలన్ ఎక్స్ప్రెషన్ 2, ఒకవేళ కండిషన్ ఫాల్స్ ఉంటే ఎక్స్ప్రెషన్ 2 ఫాలో అవుతుంది. అట్లా మనం 3 కేటగిరీస్లో మన ప్రోగ్రామ్ని లేదా మన ఆపరేటర్స్ని మనం చెప్పొచ్చు. ఓకే, వీటన్నిటికీ కలిపి నేను ఒక కామన్ ప్రోగ్రామ్ రాస్తానండి, ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆపరేటర్స్ మీరు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తే మంచి మార్క్స్ వస్తాయి. లేదా నేను ఇప్పుడు చేసే ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. అంటే నేను ఈ అరిథమెటిక్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, రిలేషనల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్, కండిషనల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్, అట్లా ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క ఆపరేటర్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నానండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ చెప్తున్నాం కదా, అన్నిట్లో ఒక్కొక్క ఆపరేటర్ తీసుకొని అరిథమెటిక్ ఆపరేటర్లో ఒకటి, కండిషనల్ ఆపరేటర్లో ఒకటి, అండ్ రిలేషనల్ ఆపరేటర్లో, లాజికల్ ఆపరేటర్లో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని నేను చేశాను. మీరు కంబైన్గా ఇట్లా రాసిన ఓకే, లేదా కేటగిరీ వైజ్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ అన్నీ రాయొచ్చు మీరు. ఇక నేను ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ప్రోగ్రాంలో ఏం చేసామంటే ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 6, సి ఈజ్ ఈక్వల్ టు 5. ఇందులో ఒక కేటగిరీ మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందండి, అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అండి. ఈ ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను మన వేరియబుల్స్లో. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటా. అయితే ఇక్కడ మనకు అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అడిషన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఇక్కడ నేను అందులో అడిషనల్ ఆపరేటర్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ పర్సంటైల్ డి.
పర్సంటైల్ డి ఎందుకంటే దీని రిజల్ట్ ఏంటి ఇంటీజర్ టైప్ కాబట్టి స్పెసిఫైర్ ఏముంటుంది పర్సంటైల్ డి. ఈ పర్సంటైల్ డి ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఏం ప్రింట్ చేయమంటున్నానంటే ఏ ప్లస్ బి, అంటే ఏలో ఏదైతే నెంబర్ ఉందో బీలో ఏదైతే నెంబర్ ఉందో ఆ రెండుని యాడ్ చేసి ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నేను అరిథమెటిక్ ఆపరేటర్స్ని కవర్ చేశాను. నెక్స్ట్ మీరు ఇక్కడ నేను ఒకటే చేశాను, మీరు ఏ ప్లస్ బి చేయొచ్చు, ఏ మైనస్ బి చేయొచ్చు, ఏ ఇంటూ బి చేయొచ్చు, మీరు ఏవైనా అరిథమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను రిలేషనల్ ఆపరేటర్ని తీసుకున్నాను. ఏ గ్రేటర్ దెన్ బీనా కాదా చెక్ చేస్తున్నాను. నేను అన్ని కంపారిజన్స్ చేయట్లేదండి, ఓన్లీ రిలేషనల్ ఆపరేటర్లో ఏ గ్రేటర్ దెన్ బీనా కాదా, ఏ పెద్దదా కాదా బీ కంటే అంతే చెక్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ లార్జ్. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బీ ఉంటే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ లార్జ్ అనేది ఏ గ్రేటర్ దెన్ బీ ఉంటే మాత్రమే అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, ఇది మనకు రిలేషనల్ ఆపరేటర్స్లో ఫస్ట్ వన్. మీరు ఈక్వల్ టు ఆపరేటర్ని చెక్ చేయొచ్చు, ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్. అప్పుడు మనకు ఈక్వల్ ఉందా లేదా తెలుస్తుంది. ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి ఆర్ నాట్ అది కూడా చెక్ చేయొచ్చు. ఏ గ్రేటర్ దెన్, ఏ లెస్ దెన్, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, మీరు ఏదైనా కంపారిజన్ చేయొచ్చు. నేను ఇక్కడ గ్రేటర్ దెన్ యూస్ చేశాను. అయితే మీరు అన్నిటికీ ఇండివిజువల్గా రాస్తారా ఇట్లా కంబైన్గా రాస్తారా అనేది మీ ఇష్టం. లాంగ్ క్వశ్చన్కి వచ్చినప్పుడు మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి సో అన్ని ఆపరేటర్స్ని ఇండివిజువల్గా ప్రతి ఆపరేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని సింటాక్స్ రాయండి. సింటాక్స్ రాసిన తర్వాత ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఇస్తే కూడా సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి, నేను యూజ్ చేసింది కండిషనల్ ఆపరేటర్ అండి. మనం చెప్పాం కదా టెర్నరీ ఆపరేటర్ అని, ఆ టెర్నరీ ఆపరేటర్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ ఏ గ్రేటర్ దెన్ బి చూసాను కాబట్టి బి గ్రేటర్ దెన్ సి ఉందా లేదా నేను చెక్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నేను ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్గా కండిషన్ ఇస్తున్నాను బి గ్రేటర్ దెన్ సి ఆర్ నాట్. ఒకవేళ ట్రూ ఉంటే బి ఈజ్ లార్జ్ అని నేను ప్రింట్ చేస్తాను. ఒకవేళ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి ఆటోమేటిక్గా మన కంట్రోల్ స్టేట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది, సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనం అవుట్పుట్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకుందాం, మనకు అర్థమవుతుంది అవుట్పుట్ ఏమొస్తుందని. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు లాజికల్ ఆపరేటర్ ఒకదాన్ని యూజ్ చేశాను. ఏ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు ఏ మాత్రమే లార్జ్ వెన్ కంపేర్డ్ టు బి. ఒకవేళ బి కంటే కూడా బి పెద్ద ఉందనుకోండి సి కంటే, ఆటోమేటిక్గా ఏం పెద్దగా ఉన్నట్టు, ఏ అనేది పెద్దగా ఉన్నట్టు. ఈ రెండుటిని నేను ఒకేసారి చెక్ చేసినప్పుడు మాత్రమే ఏది పెద్దదనేది తెలుస్తుంది. ఎందుకంటే మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి. 2 కంపారిజన్స్ మనం ఎట్ ఏ టైం చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఏ నెంబర్ పెద్దది అనేది. అందుకోసం నేను ఇక్కడ లాజికల్ ఆపరేటర్ అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేశాను. ఈ అండ్ అనే ఆపరేటర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ఈజ్ లార్జ్ అనేది అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయి ఉండాలి అండ్ బి గ్రేటర్ దెన్ సి అయి ఉండాలి. ఈ రెండు కనుక ట్రూ అయితే అప్పుడు మాత్రమే ఇది ప్రింట్ చేస్తుంది ఏ ఈజ్ లార్జ్ అని, లేకపోతే ప్రింట్ చేయదు. ఇందులో ఏ ఒకటి ట్రూ ఉండి ఏ ఒకటి ఫాల్స్ ఉన్నా ఇది ట్రూ ఎగ్జిక్యూట్ అనేది చేయదండి, ఎందుకంటే మనం లాజికల్ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి మనం అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిందండి, మీకు కనిపిస్తుండొచ్చు బహుశా. మనం ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి చూద్దాం, ఏ అవుట్పుట్ ఎందుకు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ 3 నెంబర్స్ మనం తీసుకున్నామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 6, సి ఈజ్ ఈక్వల్ టు 5. ఈ నెంబర్స్ క్లియర్ కదండి. నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చానంటే ద సమ్ ఈజ్ పర్సంటైల్ డి ఏ ప్లస్ బి. ఏలో ఏముంది 7, బిలో ఏముంది 6. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది 13. ఇదిగో ద సమ్ ఈజ్ 13. సో అక్కడ మన అరిథమెటిక్ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ రెండు సక్సెస్ఫుల్ అయినట్టే కదండి. నెక్స్ట్ నేను ఏం కంపేర్ చేశాను అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఏలో ఏముంది 7 గ్రేటర్ దెన్ 6 కదండి బిలో. సో ఇందులో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయింది, ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ లార్జ్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ కండిషనల్ ఆపరేటర్ ఒక దాన్ని యూజ్ చేశాను, బీ గ్రేటర్ దెన్ సి ఆర్ నాట్. బీలో ఏముంది 6 గ్రేటర్ దెన్ 5 కదండి, సిలో ఏముంది 5 కదా. సో 6 గ్రేటర్ దెన్ 5 కాబట్టి ఇది ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ బీ ఈజ్ లార్జ్, అదే ఇక్కడ ప్రింట్ చేసింది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి దెన్ సి ఈజ్ లార్జ్ అని ప్రింట్ చేసేది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి, నేను ఇక్కడ లాజికల్ ఆపరేటర్ని ఒక దాన్ని యూజ్ చేశాను కదా, ఏ గ్రేటర్ దెన్ బి, ఇది కూడా ట్రూ ఎందుకంటే 7 గ్రేటర్ దెన్ 6 కదండి. సో బి గ్రేటర్ దెన్ సి, 6 గ్రేటర్ దెన్ 5, ఇది కూడా ట్రూ. ఈ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ఈ కేస్ ట్రూ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది ఏ ఈజ్ లార్జ్ ఇన్ 3 నెంబర్స్. ఇందులో ఏ ఒకటి ట్రూ ఉండి ఏ ఒకటి ఫాల్స్ ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇది లాజికల్ అండ్ కాబట్టి. ఓకే, ఇట్లా మనం అన్ని ఆపరేటర్స్ని కవర్ చేసినట్టుగా ఒక ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. లేదా మీరు ఏం చేస్తారు అంటే
ఒక్కొక్క ఆపరేటర్ టైప్కి అరిథమెటిక్కి ఒక ఎగ్జాంపుల్, లాజికల్కి ఒక ఎగ్జాంపుల్, రిలేషనల్ ఆపరేటర్కి ఒక ఎగ్జాంపుల్, కండిషనల్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ ప్రోగ్రామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రెండు కూడా క్లియర్ అనుకుంటున్నానండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్.